స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నేటి ముఖ్యాంశాలు. బీసీ సంక్షేమ శాఖపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. బీసీ విద్యార్థుల కోసం ప్రభుత్వం తీసుకునే చర్యల్లో స్పష్టమైన మార్పులు రావాలని ఆదేశం. సంచలనం సృష్టించిన 2.5 కోట్ల ఐఫోన్ల దోపిడీని ఛేదించిన పోలీసులు. నిందితుల నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని తెలిపిన సిపి రాజశేఖర్ బాబు. మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్ట్ లో కర్మ సిద్ధాంతం కనిపిస్తుందన్న హోంమంత్రి అనిత. అరెస్ట్ విషయంలో డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని వైసీపీ నేతల ఆరోపణలు అర్థరహితమని విమర్శ. బీసీ విద్యార్థుల కోసం ప్రభుత్వం తీసుకునే చర్యలతో స్పష్టమైన మార్పులు రావాలని, ప్రభుత్వం చేసే ఖర్చుకు జవాబుదారీతనం కనిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సచివాలయంలో శుక్రవారం బీసీ సంక్షేమ శాఖపై సీఎం సమీక్ష చేశారు. రాష్ట్రంలోని 660 గవర్నమెంట్ హాస్పిటల్స్ లో 13.10 కోట్లతో చేపట్టిన మరమ్మతులు మరో 6 వారాల్లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు గత ప్రభుత్వం ట్రంక్ పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు, కిచెన్ ఐటమ్స్ అందించలేదని 18 కోట్లతో వాటి పంపిణీకి చర్యలు తీసుకున్నామని అధికారులు వివరించగా, ఈ ప్రక్రియ కూడా మార్చి 3వ వారం నాటికి పూర్తవ్వాలన్నారు. పెండింగ్ ట్యూటర్ హోనరియం కు సంబంధించి 485 హాస్టల్లో 2024 మార్చి వరకు గత ప్రభుత్వం పెట్టిన 2.2 కోట్ల బకాయిలు, ఈ ఏడాది ఫిబ్రవరి వరకు చెల్లించాల్సి ఉన్న 2.33 కోట్ల బకాయిలు మొత్తం కలిపి 4.35 కోట్లు చెల్లించాల్సి ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకురాగా వెంటనే చెల్లించేందుకు అనుమతి ఇచ్చారు. డైట్ ఛార్జెస్ కు సంబంధించి 185.27 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని అధికారులు వివరించగా, ప్రస్తుతం 110.52 కోట్ల చెల్లింపునకు సీఎం అంగీకారం తెలిపారు. అదేవిధంగా కాస్మెటిక్ బిల్లులు 29 కోట్లు చెల్లించాలని ఆదేశించారు. అలాగే హాస్టల్ విద్యుత్ సరఫరాకు సంబంధించిన పెండింగ్ బిల్లులు కూడా వెంటనే చెల్లించాలని సూచించారు. సత్యసాయి జిల్లాలోని నసరకోట, ఆత్మకూరు బీసీ సంక్షేమ బాలికల పాఠశాలను రెసిడెన్షియల్ బీసీ గర్ల్స్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసేందుకు సీఎం చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారు. విజయవాడ ఐఫోన్ వేర్ హౌస్ లో చోరీకి గురైన 2.5 కోట్ల విలువైన ఐఫోన్ల దోపిడీని పోలీసులు ఛేదించారు. బీహార్ వరకు వెంటాడి మరీ నిందితుల్ని పట్టుకున్నారు. నిందితుల నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. సంచలనం రేపిన ఈ ఘటనలో సవాలును అధిగమించి కేసు దర్యాప్తును కొలిక్కి తెచ్చారు. విజయవాడ సిపి రాజశేఖర్ బాబు తన ఛాంబర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. యూపీకి చెందిన దీప్ చంద్ర ప్రజాపతి నేతృత్వంలో ముఠా విజయవాడలో చోరీకి పాల్పడింది. గూడౌన్ పైభాగంలో ఉన్న రేకుల్ని కత్తిరించి అందులో ప్రవేశించారు. అట్టపెట్టులో ఉన్న 2.51 కోట్ల 23,72,086 విలువైన 271 ఫోన్లను మరో 101 లెనోవో ట్యాబ్స్ అపహరించారు. మొత్తం 373 వస్తువులు చోరీకి గురయ్యాయి. సీసీటీవీలో నిందితుల్లో ఒకరితో పాటు తెల్ల ఎర్టిగా కారును గుర్తించారు. బీహార్ ముందుగా యూపీ వెళ్తున్నట్లు గమనించి అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. డెహ్రీ జిల్లా పోలీసులతో పాటు బీహార్ డీజీపీని పోలీసులని అలర్ట్ చేశారు. బీహార్ పోలీసులు యూపీ దోపిడీ ముఠాను అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారని సిపి రాజశేఖర్ బాబు వివరించారు. నిందితుల్ని బీహార్ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అనుమతితో చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులు విజయవాడలో చోరీ చేసిన 271 ఐఫోన్లను భారత్ లో విక్రయిస్తే వాటిని బ్లాక్ చేసే అవకాశం ఉంటుందని భావించి నేపాల్ లో అమ్మే ఏర్పాట్లు చేసుకున్నట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఒక పెద్ద ఆఫీసర్ మన దగ్గర దాదాపు 273 ఐఫోన్స్, తర్వాత వాటి పరికరాలు అంతా కలిపి ఒక 373 ఐటమ్స్ మనకు ఇన్గ్రా మైక్రో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వేర్ హౌస్ అని ఒకటి ఎన్కేపాడులో ఉంది. దాన్ని గడ్డ దుర్గా ప్రసాద్ వేర్ హౌస్ అని పెట్టారు. ఆ వేర్ హౌస్ లో పైన రేకులు ఉంటాయి. ఆ రేకులను కోసి లోపలికి ఒక గ్యాంగ్ లోపలికి ఎంటర్ అయ్యి ఈ సెల్ ఫోన్స్ దొంగతనం చేయడం జరిగింది. మనకు 6వ తారీఖున సాయంత్రం 4 గంటలకు మనకు దీని గురించి రిపోర్ట్ రావడం జరిగింది. 5 మిడ్నైట్ ఎప్పుడైతే వాళ్ళు చూసుకొని కొద్దిగా లేట్ అయ్యి 6వ తేదీ ఈవినింగ్ 4 గంటలకి వారు మనకి చెప్పడం జరిగింది, రిపోర్ట్ చేయడం జరిగింది. సో దాని మేరకు చాలా టీమ్స్ ఏర్పాటు చేసి, ఇది ఒక క్లాసిక్ కేసు ఇది. ఎందుకంటే పోలీస్ శాఖలో సమన్వయం ఉంటే ఎలాగా రిజల్ట్స్ వస్తాయి, అదేవిధంగా టెక్నాలజీ ఉపయోగిస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది ఈ కేసులో చాలా విస్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా 6వ తారీఖున 4 గంటలకి మనకు అఫెన్స్ అయితే
7వ తారీఖున దాదాపు 12 గంటల మధ్యలో ముద్దాయిల్ని ససారం అనే ప్లేస్లో మనము ముద్దాయిల్ని బీహార్ పోలీస్ వారి హెల్ప్ తీసుకొని మనము డెహ్రీ జిల్లా ఎస్పీ గారు రోషన్ కుమార్ గారు, అదేవిధంగా శివసాగర్ పోలీస్ స్టేషన్ అధికారి నితీష్ కుమార్ సింగ్ వీరి హెల్ప్ తీసుకునేసి ఈ ముద్దాయిలు 6 మందిని కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్ట్ విషయంలో కర్మ సిద్ధాంతం కనిపిస్తుందన్నారు హోంమంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. వంశీ అరెస్ట్ అక్రమం అంటూ వైసీపీ నేతలు ఆందోళన చేస్తున్నారని, అయితే వంశీ అరెస్ట్ సక్రమేమని కామెంట్స్ చేశారు. అందుకు అన్ని ఆధారాలు ఉన్నాయని హోంమంత్రి అనిత వివరించారు. అన్ని ఆధారాలు ఉన్నాకే కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నట్లు తెలిపారు. వైసీపీ హయాంలో మా వాళ్ళు అరెస్టు సక్రమం, మా ప్రభుత్వంలో అరెస్ట్ అక్రమమా అని ప్రశ్నించారు. డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని వైసీపీ నేతల ఆరోపణలు సరికాదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మమ్మల్ని డీజీపీ కార్యాలయం గేట్ దగ్గర కూడా పోనివ్వలేదని గుర్తు చేశారు. మా ప్రభుత్వం వచ్చాక డీజీపీని వైసీపీ వాళ్ళు ఇప్పటికే నేరుగా పలుమార్లు కలిశారని గుర్తు చేశారు. లాస్ట్ 5 yearsలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని రకాలుగాను కూడా నష్టపోయింది. అంటే వాళ్ళకి మినిమం ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ సిస్టమ్ దగ్గర నుంచి సీసీ కెమెరాల మెయింటెనెన్స్ కూడా ఏమీ లేకుండా పోయినాయి. ఈవెన్ దో ఈరోజు పోలీస్ స్టేషన్స్ కూడా చాలా కండెమ్ పొజిషన్స్లో ఉన్నాయి. సో వీటన్నిటి మీద కూడా ఒక ఛాలెంజింగ్ పొజిషన్. ఈరోజు బడ్జెట్ అన్నది పోలీస్ డిపార్ట్మెంట్కి పెట్టడం అన్నది వెరీ ఛాలెంజింగ్ పొజిషన్. అయినప్పటికీ కూడా గౌరవ సీఎం గారు ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద దృష్టి పెట్టడమే కాదు, లా అండ్ ఆర్డర్ని కూడా స్టిమ్యులేట్ చేయాలంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ఎక్విప్మెంట్ కానీ వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి. కాబట్టి ప్రత్యేకంగా సీసీటీవీస్ కెమెరాస్ గురించి కానీ, డ్రోన్స్ గురించి కానీ, అదేవిధంగా ఇప్పుడు మనకి ఈగల్కి సపరేట్గా ఫండ్ అలొకేట్ చేయడం కానీ, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయడానికి కానీ, వీటన్నిటికీ కూడా బడ్జెట్లోని సానుకూలంగా స్పందించాల్సిందిగా మేము కోరుకున్నాం. అదే విషయాన్ని ఈరోజు మేము పర్టికులర్గా ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గర కూడా కూర్చున్నాం. నాకు తెలిసి ఈ లాస్ట్ 5 years ఇటువంటి మీటింగ్ జరిగి ఉండదు. ఎందుకంటే డిపార్ట్మెంట్కి ఎలాగేషన్కి ఒక 5% పంపించేసే పరిస్థితులు తప్పించి ఏ రోజు కూడా డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి ముందుగా ప్రపోజల్స్ తెప్పించుకొని అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది, ఎంతవరకు మనం చేయగలం అనే ఒక ముందే అవగాహన తెచ్చుకొని ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం అన్నది ఎన్డీఏ గవర్నమెంట్కే చెల్లింది. ఈ విషయంలో బడ్జెట్ కూడా మ్యాక్సిమం ఈరోజు ఆక్టోపస్ దగ్గర నుంచి, గ్రేహౌండ్స్ దగ్గర నుంచి మనం ఏర్పాటు చేసుకోవాలి, గ్రేహౌండ్స్ని మనం నిర్మించుకోవాలి. ఇవన్నీ కూడా న్యూ ఛాలెంజెస్ అన్నీ ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ అన్నింటినీ కూడా మనం అందరం కూడా పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు బడ్జెట్ మీటింగ్ కూడా కొనసాగింది. 36వ రహదారి భద్రతా వారోత్సవాలు నెల రోజుల పాటు నిర్వహించామని, వాహనదారుల నుండి మంచి స్పందన లభించిందని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మోహన్ తెలిపారు. నేడు విద్యార్థుల చేతుల్లోనే దేశం పురోగతి ఉందని, విద్యార్థులు నైపుణ్యంతో ముందుకు వెళ్లాలని, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలతో మరణించరాదన్నారు. వాహనదారులు, విద్యార్థులు బాధ్యతాయుతంగా ఉన్నప్పుడే రోడ్డు ప్రమాదాలు తగ్గించగలమన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాలు ముగింపు సందర్భంగా నగరంలోని బందర్ రోడ్ పై హెల్మెట్ ధరించిన వాహనదారులకు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ తో పాటు ఆర్టీ అధికారులు, విద్యార్థులు కలిసి హెల్మెట్ ధరించిన వాహనదారులకు చాక్లెట్స్, గులాబీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మోహన్ మాట్లాడుతూ, విద్యార్థులు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయటం చట్ట ప్రకారం నేరమని, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం వల్ల ఏకాగ్రత కోల్పోయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని అన్నారు. డ్రైవింగ్ లో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడాల్సిన అవసరం వచ్చినట్లయితే వాహనంలో పక్కకు ఆపి మాట్లాడలే తప్ప డ్రైవింగ్ చేస్తూ మాట్లాడరాదన్నారు. వాహనదారులు చేసే తప్పిదాల వలన ఇతరులు ప్రమాదం బారిన పడే అవకాశం ఉందన్నారు. విద్యార్థులే ఎక్కువ స్పీడ్ తో వెళ్లడం, 2 కంటే ఎక్కువ మంది బైక్ మీద ఎక్కడం గమనిస్తున్నామన్నారు. అతివేగం ప్రమాదకరమని గుర్తుంచుకోవాలని, మితిమీరిన వేగంతో వెళ్లొద్దని ఆమె కోరారు. జిల్లాలో ఎక్కువ శాతం హెల్మెట్ ధరించకపోవడం వలన జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకున్నారని అన్నారు. నమస్కారం. రవాణా శాఖ ఎన్టీఆర్ జిల్లా తరఫున ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి మన 36వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్ని గత 30 రోజులుగా నిర్వహించుకుంటున్నాం. ఈరోజు 30వ రోజు. మరి ఈరోజు మనం వినూత్నంగా ఒక కార్యక్రమాన్ని, అంటే ఎప్పుడు రవాణా శాఖ ఇప్పుడు కూడా ఫైల్స్ వేస్తుంటారు, కేసులు రాస్తుంటారు అనే ఒక ఆలోచనతో ఉన్నారు. కానీ ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని
హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళందరికీ ఒక ప్రోత్సాహకంగా వాళ్ళని ఆపి వాళ్ళకి ఒక చాక్లెట్ ఇచ్చి వాళ్ళకి కృతజ్ఞతలు తెలిపి, అలాగే పెట్టుకునే వాళ్ళందరికీ కూడా ఒక రోజు ఇచ్చి మీ యొక్క కుటుంబం కొరకు, మీ యొక్క తల్లిదండ్రుల కొరకు, మీ యొక్క భార్యాభర్తల కొరకు, మీ యొక్క పిల్లల కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా మీరు జాగ్రత్తగా ఉండడానికి మీరు హెల్మెట్ ధరించండి, లేకుంటే రోడ్డు ప్రమాదాల నివారణకు మీరు చేయవలసినటువంటి మినిమం బాధ్యతలన్నీ చేయవలసిందిగా ఈరోజు స్కూల్ పిల్లలందరితో కూడా, అట్లాగే మా రవాణా శాఖ ఉద్యోగులతో అన్ని సెంటర్స్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అంటే హెల్మెట్ పెట్టుకో, చాక్లెట్ తీసుకోండి, ఇదేదో చిన్న నినాదం కాదు, ప్రజల యొక్క భద్రత గురించి మనం చేస్తున్నటువంటి కార్యక్రమం. గత సంవత్సరం మన విజయవాడలో నగరంలో దాదాపు 230 మంది చనిపోయారు. ఓన్లీ రోడ్డు ప్రమాదాలలో 2 వీలర్ ద్వారా చనిపోయిన వాళ్ళ సంఖ్య. వాటి హెల్మెట్ ద్వారా మనందరికీ ఎంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనం గుర్తించాల్సిందిగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సెక్షన్ 2025 ప్రారంభ కార్యక్రమం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ మరియు ప్రభుత్వ ఎక్స్ అఫీషియా సెక్రటరీ సౌరభ్ ఘర్ ముఖ్య అతిథిగా పాల్గొని సెక్షన్ ని ప్రారంభించి పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. భారత ప్రభుత్వ పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి చమురు పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ సమన్వయకర్త బి వేణుమాధవ్ స్వాగతం పలికారు. ఉపన్యాసంలో భారతదేశ పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్ అయిన పెట్రోలియం మరియు సహజ వాయువు సంస్థలు దేశవ్యాప్తంగా చమురు మరియు గ్యాస్ పరిరక్షణపై అవగాహన డ్రైవ్ నిర్వహించడంతో పాటు సుస్థిర అభివృద్ధి, కాలుష్యాన్ని తగ్గించడం మరియు పర్యావరణ రక్షణ కోసం ప్రతి సంవత్సరం సంరక్షణ క్షమత మహోత్సవం అనే పేరుతో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, ఈ సంవత్సరం ఫిబ్రవరి 14 నుండి 28 వరకు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ 15 రోజుల్లో వివిధ వర్గాల వినియోగదారుల్లో అవగాహన పెంచుకోవటం కోసం సైక్లోథాన్, హెక్టాన్, సిఎన్జి ఆటో, కార్ ర్యాలీ, ఎల్పిజి డెలివరీ బాయ్స్ కు శిక్షణ, గృహిణులకు, స్కూల్ అండ్ కాలేజ్ విద్యార్థులకు ఇంధన ఆదా చిట్కాలు మొదలగు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఐఓసిఎల్ విజయవాడ డివిజనల్ రిటైల్ సేల్స్ హెడ్ ఏవి అనిల్ కుమార్ తన ప్రసంగంలో పౌరులు ఇంధనాన్ని సమర్థవంతంగా ఉపయోగించాలని, తద్వారా వినియోగాన్ని తగ్గించి ఆర్థిక వ్యవస్థ మరియు పర్యావరణాన్ని మెరుగుపరచడంలో దోహదపడాలని సూచించారు. బీపీసీఎల్ విజయవాడ టెరిటరీ మేనేజరీ రిటైల్ ప్రసాద్ రాజ్వేడ్ మాట్లాడుతూ పెట్రోలియం ఉత్పత్తుల పరిరక్షణ మరియు వినియోగంలో ప్రజల భాగస్వామ్య ప్రాముఖ్యత ఎంతో ఉంటుందని, పర్యావరణ మరియు ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం కోసం క్లీన్ అండ్ గ్రీన్ ప్రత్యామ్నాయ ఇంధనాలు వినియోగించుకోవాలని కోరారు. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ అవినాష్ కుమార్ మాట్లాడుతూ పరిరక్షణ సందేశాన్ని అందిస్తూ ప్రతి ఒక్కరూ ఇంధన పరిరక్షణ పద్ధతులను పాటించాలని, అలాగే ఇంధన ఆదా పద్ధతులను అనుసరించాలని మరియు ప్రత్యామ్నాయ క్లీన్ అండ్ గ్రీన్ ఇంధన వినియోగాన్ని మెరుగుపరచాలని కోరారు. ముఖ్య అతిథి సౌరభ్ ఘర్ తన ప్రసంగంలో వాహన సంఖ్య పెరుగుదల కారణంగా పెరుగుతున్న డిమాండ్ దృష్టిలో ఉంచుకుని పెట్రోలియం ఉత్పత్తులను సంరక్షించవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. పునరుత్పాదక ఇంధన వనరులైన పెట్రోలియం ఉత్పత్తులను న్యాయబద్ధంగా ఉపయోగించాలని సూచించారు. రవాణా కోసం ప్రత్యామ్నాయ పునరుత్పాదక క్లీన్ మరియు గ్రీన్ ఇంధనాలు మరియు ఎలక్ట్రానిక్ వాహనాలను ఉపయోగించాలని కోరారు. విద్యార్థులు చమురు సంరక్షణకు అంబాసిడర్ గా ఉండాలని, ఇంధన ఆదాపై అవగాహన కల్పించాలని కోరారు. మంచి వంట అలవాట్లు, సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు ఇంజన్ ఆఫ్ చేయటం, కార్ పుల్లింగ్ వంటి మంచి డ్రైవింగ్ అలవాట్లపై కుటుంబ సభ్యులకు, చుట్టుపక్కల వారికి అవగాహన కల్పించాలని విద్యార్థులను కోరారు. నేను మనపూర్వకంగా ప్రతిజ్ఞ చేయించుకుంటున్నాను. కాలము లభ్యత కలిగి తద్వారా దేశాభివృద్ధికి తోడ్పడేలా మా ప్రతి చర్యలు పరిరక్షించేందుకు బాధ్యతలు స్వీకరిస్తాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ఇవాళ 14th ఫిబ్రవరి. ప్రతి సంవత్సరం ఆయిల్ ఇండస్ట్రీ సక్షమని పొగరని నిర్వహిస్తుంది. ఎందుకంటే మన భారతదేశం ఇండస్ట్రీ ఎకానమీ చాలా పురోగమిస్తుంది. ఇప్పుడు మనం 3rd లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. సో దీనికోసం మనం ఆయిల్ ఇంపోర్ట్స్ మీద చాలా డిపెండ్ అవుతున్నాం. సో ఈ ఇంపోర్ట్స్ మనకి 2040 దాకా అవైలబుల్ ఉంటాయి. సో నెక్స్ట్ జనరేషన్ ఉండాలంటే ఈ కన్జర్వేషన్ మెసేజ్ అక్రాస్ ద సొసైటీ వెళ్ళాలి. దీనికోసం ఈ 15 days ప్రోగ్రామ్ అక్రాస్ ద కంట్రీ అలాగే ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్నాం. కాలేజ్ స్టూడెంట్స్, ప్రొఫెసర్స్, దెన్ వీఆర్ కండక్టింగ్ లాట్ ఆఫ్ క్యాంపెయిన్స్ కాలేజెస్లో, బస్లో, సైక్లోథాన్స్, వాకథాన్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నాం. దీనివల్ల ప్రజల్లో అవగాహన పెరిగి
ఆయిల్ కన్జర్వేషన్, ఎనర్జీ కన్జర్వేషన్ వల్ల అవగాహన పెరిగి మనకు ఇంధనాలు సేవ్ అవుతాయి, వచ్చే తరానికి కూడా అవైలబుల్ ఉంటాయి. రాష్ట్ర అభివృద్ధికి పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు చాలా ముఖ్యమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొరగాల బుల్లయ్య పేర్కొన్నారు. విద్యార్థికుడైన రాజేంద్ర ప్రసాద్ పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని కోరారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికలు పురస్కరించుకుని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ పశ్చిమ ఎన్డీఏ కార్యాలయంలో కూటమి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొనగళ్ల బుల్లయ్య, పార్టీ సీనియర్ నాయకులు, మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా తదితరులు పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో భారీ మెజార్టీని ప్రజలు అందించారన్నారు. కూటమి పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీ సాధించేందుకు కృషి చేయాలన్నారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి విద్యాధికుడైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పనిచేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎంఎస్బీ పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జ్ ప్రతిపాటి శ్రీధర్, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ కూడా వినయపూర్వకంగా వేడుకుంటున్నాం. ఈ నెల 27వ తారీఖు జరిగేటువంటి పట్టభద్రుల ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతా ఉన్నాం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అనేక దఫాలుగా శాసనసభ్యుడిగా, మరి టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా, ఒక రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఏదైతే చదువుకున్న వాళ్ళ సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళ సమస్యలను పరిష్కరించగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర గారు. చదువుకున్న వారికి పెద్దగా చెప్పక్కర్లేదు, వాళ్ళకు విజ్ఞత ఎక్కువ ఉంటుంది. ఈనాటి రాష్ట్ర పరిస్థితులు ఏంటి, ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి అద్భుతమైనటువంటి మ్యాండేట్ 164 సీట్లలో ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు చాలా చైతన్యంగా మరి ఆలోచన చేసి ఓటేశారు. వాళ్ళేయటమే కాకుండా ప్రజలను కూడా చైతన్యపరిచారు. అందరికీ నమస్కారం. రేపు 27వ తారీఖున పట్టభద్రుల నియోజకవర్గం నుంచి, కృష్ణా, గుంటూరు నుంచి ఆలపాటి రాజేంద్ర గారి యొక్క విజయాన్ని కాంక్షిస్తూ పార్టీ శ్రేణులనే కాకుండా న్యూట్రల్గా ఉండే విద్యార్థికులను కూడా మేము ప్రార్థిస్తున్నాం. ఇవాళ ఎన్డీఏ నాయకత్వంలో రాష్ట్రం అనేక రంగాల్లో అభివృద్ధి సాధించడానికి ముందడుగులు వేస్తుంది. ఇలాంటి తరుణంలో మన రాష్ట్రానికి అనేక ఇండస్ట్రీస్ రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇవాళ విద్యార్థికుడైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు అవసరం. ఎందుకంటే ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మరి బీజేపీ నాయకత్వంలో చక్కగా పరిపాలిస్తుంది. ఇవాళ ఆయన కూడా ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయితే ఇవాళ అనేక నిరుద్యోగ సమస్యలు తీర్చడానికి కానీ, విద్యార్థికుల యొక్క సమస్యలు తీర్చడానికి కానీ రాజేంద్ర గారికి అవకాశాలు ఎక్కువ. మీరు చక్కటి మ్యాండేట్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి. సమాజాభివృద్ధిలో జర్నలిస్టులే కీలకమని పిసిసి వైస్ ప్రెసిడెంట్ కొలనకొండ శివాజీ చెప్పారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏపీయూడబ్ల్యూజే అర్బన్ డైరీ 2025 ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శివాజీ మాట్లాడుతూ 35 సంవత్సరాలుగా జర్నలిస్టులతో అనుబంధం ఉందని తెలిపారు. జర్నలిస్టు సహకారంతోనే తాను ఈ స్థాయికి వచ్చానని చెప్పారు. నగరాభివృద్ధికి జర్నలిస్టుల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. బుడమేరు వరదల సమయంలో జర్నలిస్టుల కృషి అనన్య సామాన్యమని కొనియాడారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పించడంలో మీడియా కృషి ఎనలేనిదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ, వైఎస్ఆర్ సన్నిహితుడు కేవీపీ రామచంద్రరావు ప్రతినిధిగా డైరీ ఆవిష్కరణకు రావటం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. యూనియన్ అర్బన్ అధ్యక్షుడు చావా రవి అధ్యక్షత వహించిన కార్యక్రమంలో ఐజేయూ కౌన్సిల్ మెంబర్ షేక్ బాబు, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కంచల జయరాజు, యూనియన్ అర్బన్ కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి,
ప్రెస్ క్లబ్ కార్యదర్శి దాసరి నాగరాజు, ఏపీ ఫోటో జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ భాస్కర్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు పాల్గొన్నారు. డైరీ ముద్రణకు పూర్తి సహాయ సహకారాలు అందించిన రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుకు యూనిట్ నేతలు ధన్యవాదాలు తెలిపారు. ప్రెస్ క్లబ్లో 20-25 సంవత్సరాలకి వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ తరఫున నా చేత డైరీ ఆవిష్కరించిన పెద్దలు, యూనియన్ నాయకులు రవి గారు, జయరాజు గారు, వాళ్ళ టీం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. భవిష్యత్తులో మీ అసోసియేషన్కి రాష్ట్ర ప్రభుత్వంతో కానీ, జిల్లాధికారి యంత్రాంగంతో కానీ ఏదైనా అక్రిడేషన్, ఇళ్లకు సంబంధించి సంక్షేమం విషయంలో మీతో పాటు నేను కూడా కలిసి ఉంటానని చెప్పి మా పార్టీ తరఫున మీకు అండగా దండగా ఉంటామని ఈ సందర్భంగా మనం చూసుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో మా పార్టీ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి గారు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, రాజశేఖర్ రెడ్డి గారి లెగసీని కాపాడే దానికోసం చేసే ఉద్యమాలలో మీ వంతు సహాయ సహకారాలు మేము అందిస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారు మతతత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. సెక్యులరిజం కోసం, అలాగే ప్రజాస్వామ్యం కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం చేసే ఉద్యమాల్లో కాంగ్రెస్ పార్టీకి మీరంతా అండగా దండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏపీయూడబ్ల్యూజే విజయవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు 20-25 సంవత్సరాలకు సంబంధించిన డైరీని పిసిసి ఉపాధ్యక్షులు కొల్లకొండ శివాజీ గారు ఆవిష్కరించారు. వాస్తవానికి ఈ డైరీకి చాలా ప్రాధాన్యత ఉంది. అనేక రకాలైన సమాచారం దీంట్లో ఉంటుంది. జర్నలిస్ట్కి కావాల్సిన అన్ని రకాల సమాచారాలు, వారి హక్కులు, బాధ్యతలు, వాటికి సంబంధించిన అన్ని అంశాలు కూడా ఈ డైరీలో పొందుపరచబడి ఉంది. దీనికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు గారు పూర్తి స్థాయిలో ఈ డైరీ ముద్రించడానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కొల్లకొండ శివాజీ గారి ద్వారా కేవీపీ గారు ఈ సహాయాన్ని అందజేయడం వల్ల ఈరోజు ఈ డైరీ ముద్రణ జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఏపీడబ్ల్యూజీ తరఫున, విజయవాడ ప్రెస్ క్లబ్ తరఫున తెలియజేస్తాను. ఈ జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించి అన్ని విషయాల్లోనూ అటు కేవీపీ గారు కానీ, ఇటు కొల్లకొండ శివాజీ గారు కానీ ఇప్పటివరకు చాలా సహాయ సహకారాలు అందజేస్తా ఉన్నారు. భవిష్యత్తులో కూడా వారి సహాయ సహకారాలు ఇదే విధంగా అన్ని అటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్లో ఉన్న, యూట్యూబ్లో ఉన్న అన్ని రకాల జర్నలిస్టులు అందరూ కూడా కొల్లకొండ శివాజీ గారు, కేవీపీ రామచంద్రరావు గారు తప్పకుండా అందజేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటాం. వచన కవిత్వంపై నేటి విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు సదస్సులు, సమావేశాలు నిర్వహించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సంచాలకులు, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ఆచార్య మానకోశి సంపత్ కుమార్ తెలిపారు. ఎలాంటి నిబంధనలు లేకుండా ఎవరైనా సరే రాయగలిగినటువంటిది వచన కవిత్వం అని చెప్పారు. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంయుక్త నిర్వహణలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా కాకరపర్తి భావనారాయణ కళాశాలలో వచన కవిత్వ రచన కార్యశాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి సంచాలకులు, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ఆచార్య మానకోశి సంపత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచన కవిత్వంపై నేటి విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా కేబిఎన్ కళాశాల సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. వచన కవిత్వం 1930లో ప్రారంభమైందని తెలిపారు. వచన కవిత్వం అనేటువంటిది ఒక ప్రజాస్వామ్య కవిత్వం అని చెప్పారు. ఎలాంటి నిబంధనలు లేకుండా ఎవరైనా సరే రాయగలిగినటువంటిది వచన కవిత్వం అని చెప్పారు. ఈ కాలంలో వచన కవిత్వం రాసేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది అయ్యారని, కవిత్వం ప్రజల్లోకి, సామాన్య ప్రజల్లోకి, సామాన్య విద్యార్థుల్లోకి వెళ్ళడానికి ప్రధానమైనటువంటి కారణం వచన కవిత్వమే అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈ కేబిఎన్ కళాశాలలో వచన కవిత్వం కార్యశాల జరుగుతున్నది. ఇటువంటి కార్యశాలలు జరగాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. అందుకు ముందుగా నేను ఈ కళాశాల యాజమాన్యాన్ని అభినందిస్తూ ఉన్నాను. మనకి వచన కవిత్వం అనేటటువంటిది 1930లలో ప్రారంభమైంది.
వచన కవిత్వం అనేటటువంటిది ఒక ప్రజాస్వామ్య కవిత్వం. ఎందుకంటే పద్యం రాయడం అనే దానికి చాలా నిబంధనలు ఉంటాయి, కానీ వచన కవిత్వానికి అలాంటి నిబంధనలు లేవు. ఎలాంటి నిబంధనలు లేకుండా ఎవరైనా సరే రాయగలిగినటువంటిది వచన కవిత్వం. అందుకే ఈ కాలంలో వచన కవిత్వం రాసేటటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది అయ్యారు. కవిత్వం ప్రజల్లోకి, సామాన్య ప్రజల్లోకి, సామాన్య విద్యార్థుల్లోకి వెళ్ళడానికి ప్రధానమైనటువంటి కారణం వచన కవిత్వమే. అందుకే సిస్లా ఉమామహేశ్వరరావు గారు, శ్రీశ్రీ గారు, శ్రీరంగం నారాయణ బాబు గారు ఇలా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అందరూ వచన కవిత్వం రాయడం మొదలుపెట్టారు. వచన కవిత్వం అనేటటువంటిది మనం ఏ విషయాన్నైనా, సమాజంలో జరిగేటటువంటి ఎలాంటి క్లిష్టమైనటువంటి విషయాన్నైనా సరే మనం వచన కవిత్వంలో విమర్చగలం. అందుకే వచన కవిత్వానికి ఇంత ప్రాధాన్యం వచ్చింది. శ్రీశ్రీ అగ్గిపుల్ల, కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ దేని గురించి అయినా కవిత్వం రాయొచ్చు అని చెప్పడానికి కారణం ఏమిటంటే, మన సమాజంలో జరిగేటటువంటి ఏ విషయాన్ని గురించి అయినా సరే రాయాలి అని అనుకున్నప్పుడు అది పద్యంలో ఇమడకపోవచ్చు, కానీ వచన కవిత్వం అయితే దేన్నైనా స్వీకరించగలదు. దేని గురించి అయినా సరే వచనంలో రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వచన కవిత్వాన్ని మనం ఇప్పటికే దానికి చాలా ప్రాధాన్యం ఉంది. విద్యార్థుల్లో కూడా అలాంటి దాని మీద అవగాహన కల్పించి వాళ్ళు కూడా వచన కవిత్వం రాసే విధంగా మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. సమాజంలో యువతరం ఇతర సాహిత్య ప్రక్రియల కన్నా వచన కవిత్వం మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నది. అందరి హృదయాలలోకి వేగంగా చొచ్చుకు వెళ్ళగలిగేటువంటి లక్షణం కూడా వచన కవిత్వానికే ఉన్నది. అందువల్ల ఇప్పటి తరాన్ని, ప్రత్యేకించి డిగ్రీ కళాశాల విద్యార్థుల్ని వచన కవిత్వ రచన వైపు వాళ్ళని ఆసక్తి కలిగించేలా చేయటం కోసం మా కాకరపర్తి భావనారాయణ కళాశాలలో 2 రోజుల పాటు వచన కవిత్వ రచన మీద కార్యశాల అంటే వర్క్షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 రోజుల్లోనూ మాడభూషి సంపత్ కుమార్ గారు, మేడిపల్లి రవికుమార్ గారు, ఎల్లాప్రగడ మల్లికార్జునరావు గారు, బండ్ల మాధవరావు గారు, శంకర గోపాల్ గారు, ఈ ప్రముఖులంతా కూడా వచన కవిత్వం ఎలా రాయాలి, దానిలో ఉన్నటువంటి ప్రక్రియలు ఏమిటి, ఎలా అంశాన్ని ఎంచుకోవాలి, ఇటువంటి విశేషాలు అన్నిటి మీద కూడా విద్యార్థులకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఒక అంశాన్ని వాళ్ళకి రేపటి రోజున కేటాయించి వాళ్ళ చేత ప్రత్యక్షంగా కవిత్వం రాయించడం కూడా ఈ కార్యశాలలో జరుగుతుంది. ఇక్కడ విశేషం అది, అంటే ఏదో ఉపన్యాసాల తరహాగా కాకుండా విద్యార్థుల చేత సాధన చేయించి కవిత్వం రాయించడం ఈ కార్యశాల ప్రత్యేకత. ఈ తరహా కార్యక్రమాలు చేయటం వల్ల కవిత్వ రచన వైపు, సాహిత్య అధ్యయనం వైపు విద్యార్థులు మొగ్గు చూపుతారు. తద్వారా భాషా పరిరక్షణ కోసం మా కళాశాల తన వంతు బాధ్యతగా యువతరాన్ని భాషా పరిరక్షణ పట్ల, భాషా అధ్యయనం పట్ల వాళ్ళని ఆసక్తి కలిగించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో చట్టానికి, న్యాయానికి చోటు లేకుండా పోయింది. తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎక్స్ లో పోస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో ఎన్సీబీఎన్ కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉందని, గన్నవరం కేసులో తనపై టీడీపీ వారు ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసు పెట్టించారంటూ సాక్షాత్తు జడ్జి ముందు దళిత యువకుడు వాంగ్మూలం ఇచ్చి అధికార పార్టీ కుట్రను బట్టబయలు చేస్తే తన బండారం బయటపడిందని, తమ తప్పులు బయటకు వస్తున్నాయని తట్టుకోలేక దాన్ని కూడా మార్చేయడానికి చంద్రబాబు దుర్మార్గాలు చేస్తున్నారని మండిపడ్డారు. వెటర్నరీ కాలనీలో ఉన్న పార్కును నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా సందర్శకులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు చెప్పిన ప్రతి సమస్యకి పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. పార్క్ లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెంచేందుకు మరమ్మతులన్నీ పూర్తి చేసి ప్రజలకు సత్వరంగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. తదుపరి ఎన్టీఆర్ కమ్యూనిటీ హాల్లో ఉన్న ప్లే గ్రౌండ్ పరిశీలించి ప్రజలు ఆడుకునేందుకు వీలుగా ప్లే గ్రౌండ్ మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి బలపరిచిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం ఖాయమని తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు చెప్పారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం సానుకూలంగా ఉందని పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ నియోజకవర్గాలన్నీ పటమటలంక ప్రభుత్వ హైస్కూల్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కార్పొరేటర్లతో ఎన్నికలు నిర్వహించి ఉపాధ్యాయులు ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల కూటమి అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి ఒక కార్యాచరణతో ముందుకెళ్తున్నామని చెప్పారు. 27న జగనన్న పోలింగ్ లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 1 అంకెను ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వం నిర్వాకం వల్ల ఉపాధ్యాయులు కూటమి ప్రభుత్వాన్ని బలపరిచారని, అదే రీతిలో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను బలపరచాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పలు డివిజన్ల కార్పొరేటర్లు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క గెలుపు కోసం కూటమి బలపరిచిన అభ్యర్థిగా ఆయన గెలుపు కోసం ఈ రోజున పొట్టమట్లంకలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్కి అక్కడ టీచర్ని ఓటు అడగడానికి రావడం జరిగింది. టీచర్స్ అందరికీ మేము చెప్పింది ఏంటంటే ఈ రోజున టీచర్స్కి అనేకమైన సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఫస్ట్ తారీఖున జీతం రాని సమస్యతో పాటు వాళ్ళు దాచుకున్న పిఎఫ్లు కూడా గల్లంతైపోయి రిటైర్ అయిన వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వక, లేదా వీళ్ళకి అవసరం వచ్చినప్పుడు అప్పు లోన్ పెట్టుకుంటే ఆ డబ్బులు రాక వీళ్ళు 10 రూపాయల వడ్డీకి బయట తెచ్చుకునే పరిస్థితి రావటం వలన ఈ రోజున 2024లో జరిగే ఎన్నికల్లో వన్ సైడ్గా టీచర్స్ అందరూ కూడా తెలుగుదేశం కూటమిని సపోర్ట్ చేయటం వలన ఇవాళ ఘనమైన విజయం మేము సాధించాం. ఈ 8 నెలల్లో కూడా టీచర్స్ కోసం, టీచర్స్ యొక్క అవసరాల కోసం, వాళ్ళకి ఇవ్వాల్సిన డిఏలు చెల్లింపు కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ 6 నెలలు 8 నెలలు కూడా కేవలం పరిపాలన గాడిలో పెట్టడానికి ప్రతి వారం మంగళవారం వెళ్ళి ఢిల్లీలో కూర్చొని 2000 అప్పులు తీసుకురాకుండా, అప్పులు తీసుకొస్తే అది మన మీద భారం కాబట్టి అప్పులు తీసుకురాకుండా పరిపాలన ఏ విధంగా చేయాలి సమర్థవంతంగా. అదేవిధంగా రేపు అమరావతిలో 30,000 కోట్లతో సుమారు 50,000 కోట్ల వరకు కూడా వర్కులు జరగబోతూ ఉన్నాయి. 50,000 కోట్లు అక్కడ జరిగితే ఇక్కడ టీచర్స్కి ఏం లాభం అని అనుకోవచ్చు. ఆ యొక్క నిర్మాణంలో వచ్చే మిగుళ్ళు కానీ, జిఎస్టీలు కానీ, లేకపోతే ఇతర రొటేషన్ కానీ వలన అనేక విధాలుగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఒక బిల్డింగ్, ఇప్పుడు మనం ప్రైవేట్గా నేను ఒక బిల్డింగ్, మీరు ఎవరైనా సరే ఒక బిల్డింగ్, ఒక అపార్ట్మెంట్ కడుతుంటే మీరు ₹1,00,00,000 దాకా కార్పొరేషన్ కడతారు. సో అదేవిధంగా గవర్నమెంట్ బిల్డింగ్లు అయినా కూడా ఆ విధమైన ట్యాక్సేషన్ ఉంటుంది. దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీసీ సంక్షేమ శాఖపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. బీసీ విద్యార్థుల కోసం ప్రభుత్వం తీసుకునే చర్యల్లో స్పష్టమైన మార్పులు రావాలని ఆదేశం. సంచలనం సృష్టించిన 2.5 కోట్ల ఐఫోన్ల దోపిడీని ఛేదించిన పోలీసులు. నిందితుల నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని తెలిపిన సిపి రాజశేఖర్ బాబు. మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్ట్ లో కర్మ సిద్ధాంతం కనిపిస్తుందన్న హోంమంత్రి అనిత. అరెస్ట్ విషయంలో డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని వైసీపీ నేతల ఆరోపణలు అర్థరహితమని విమర్శ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.